ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఇప్పుడు ప్రియవ్రతుని యొక్క వృత్తాంతాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. మహాభాగవతంలో వ్యాస ప్రణీతమైన మహాభాగవతం ఇది పరీక్షణ్ మహారాజుకి శుకుడు చెప్తూ ఉంటాడు. భగవంతుడి యందు ధ్యానం కలిగిన వాడై భగవద్భక్తుడై ఈ భాగవతం వినాలనే కోరికతో ఉంటాడు. ఈ భాగవతంలో పంచమ స్కందంలో భరత చరిత్ర అన్నమాట ఇప్పుడు మనం చెప్పుకునేది. ఈ యొక్క కుమారుడు ఆగ్నేధ్రుడు. ఆగ్నేధ్రుడి యొక్క కుమారుడు నాభి యొక్క కుమారుడు వృషభదేవుడు. వృషభదేవుడి యొక్క కుమారుడు ఇప్పుడు భరతుడు. వృషభదేవుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపం. శ్రీమన్నారాయణుడు నాభి మహారాజుకు సంతానం లేకపోతే ఆయన యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఆ యజ్ఞం చేసేటప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైతే నీలాంటి పుత్రుడు నాకు కావాలని వరమడిగితే ఆయన నేనే నీ యొక్క గర్భాన్ని అవతరిస్తానని చెప్పి అవతరించి ఆ వృషభదేవుడు భరతుడికి తండ్రి సాక్షాత్తు. ప్రజలకి, మునులకి, ఋషులకి ఆత్మజ్ఞానం అవధూత అంటే ఇలా ఉండాలి అని చెప్పి ఆత్మజ్ఞాన బోధ చక్కగా చేసినటువంటి వాడు, తెలియజేసిన వాడు వృషభదేవుడు. ఆయన యొక్క పుత్రుడు భరతుడు. భరతుడు కూడా చాలా భక్తి కలిగినటువంటి వాడు, పరమ భాగవతోత్తముడు. ఈయన విశ్వరూపు కూతురైనటువంటి పంచజనని అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈయన కూడా చక్కని సంతానం కలిగింది. చాలా సంవత్సరాలు ధర్మ మార్గంలో ప్రజలందరినీ పరిపాలించాడు. సమస్త ప్రాణుల యందు కూడా సమానమైన ధర్మాన్ని నిర్వర్తించి పరమ భాగవతోత్తముడై ప్రతి ప్రాణి యందు పరమేశ్వరుని దర్శించినటువంటి మహానుభావుడు భరతుడు. ఆ విధంగా భరతుడు తన రాజ్యాన్ని పుత్రులకు అప్పచెప్పి గండకీ నదీ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ విష్ణుమూర్తిని ఆరాధించడం ప్రారంభం చేశాడు. ఈ లోపల ఆయనకు ఒక జింక దొరికింది. అంటే ఒక లేడీ జలం తాగుతూ ఉన్న సమయంలో ఒక సింహం యొక్క నాదం విని భయపడి ఈ యొక్క నదికి అవతల భాగం పెడదామని చెప్పి ఒక దూకేటప్పటికి తన శరీరంలో ఉన్నటువంటి ఒక జింక, అంటే గర్భాన్ని ధరించినటువంటి జింక గర్భస్రావం జరిగింది అంటాం మనం. కానీ అప్పుడే ఆ జింక బయటకు వచ్చింది. ఆ జింక పిల్ల కోన. ఆ జింక అవతల వైపుకు వెళ్ళి తన ప్రాణాలని వదిలిపెట్టేసింది. ఆ కోన నదిలో కొట్టుకొస్తూ ఉంటే ఈ భరతుడు ఆ నదిలో స్నానం చేసి సంధ్యావందనాదిక నిత్యకర్మలను ఆచరిస్తూ ఉన్న సమయంలో ఈ కోనను చూసి కోనను రక్షించి తన ఆశ్రమానికి తీసుకొచ్చి ఆ కోనను పెంచి జీవితాంతము అతను బతుకున్నంత కాలం ఆ కోనను పెంచుతూనే ఉన్నాడు. దానితో వ్యామోహంతో తన శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళా జింకగా జన్మని పొంది, ఆ జింకగా పొందేను నేను శ్రీమన్నారాయణని పొందలేకపోయాను, పరమాత్మను నేను వదిలేసుకున్నానని బాధతో, జింకతో ఉన్న ప్రేమతో మళ్ళా జింకగా పుట్టానని బాధపడి ఆయన మళ్ళా ఆ జింక గండకీ నదీ ప్రాంతానికి వెళ్ళి ఆ నదిలో స్నానం చేస్తూ ప్రతిరోజు ఎండుటాకులు ఇటువంటివన్నీ భుజిస్తూ తన శరీరాన్ని వదిలిపెట్టింది. అంటే భరతుడు జింకగా తన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత పరమాత్మలో లీనమయ్యేటువంటి అవకాశం ఇంకా అప్పుడే రాదండి.
ఇంచేత ఎన్నో జన్మలు ఎత్తాలి, ఎత్తకుండా పరమాత్మలో రమ్మంటే ఎలా? అంచేత ఈయన మళ్ళా ఈ భరతుడు జింక తర్వాత ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. అంగిరస గోత్రం, ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆయన చాలా తపస్సంపన్నుడు, వేదాలని చక్కగా అధ్యయనం చేసినవాడు. వేదం అధ్యయనం చేయడమే కాదు, వేదాన్ని బోధించేవాడు, అధ్యాపన చేసేవాడు, అతిథి అభ్యాగతులను అందరినీ ఆదరించేవాడు, ప్రతి ఒక్కరిని దైవభావం అంటే దైవ స్వరూపంగా భావించేవాడు. ఆయన పెద్ద భార్యకి 90 పుత్రులు పుట్టారు. రెండో భార్యకి ఒక పుత్రుడు ఒక పుత్రిగా పుట్టారు. ఆ రెండో భార్యకి ఈ భరతుడు జననం కలిగింది. కవల పిల్లలు అన్నమాట, పుత్రుడు పుత్రిగా ఇద్దరు కూడా కవలలు. అయితే ఈ భరతుడికి మనకి ఏమిటయ్యా అంటే, ఒక తల్లి గర్భంలో మనం ఉన్న తర్వాత 7వ మాసం నుండి 9వ మాసం వరకు మన పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలన్నీ మనకి స్మరణకు వస్తాయట. భూమి మీద పడిన వెంటనే కెవ్వున ఒక కేక పెడతాడు వీడు. పెట్టేప్పటికి పూర్వజన్మ వృత్తాంతం అంతా పోతుంది వీడికి. భూమి మీద పడిన వెంటనే నాది, నేను, మళ్ళా అహంభావం, శరీరము, దేహాభిమానం మాయలో పడిపోతాడు, భగవంతుడి మాయలో. కానీ వీళ్ళు పరమాత్మ స్వరూపులు, పరమ భాగవతోత్తములు కదండి. పూర్వజన్మలన్నీ కూడా వీళ్ళకి జ్ఞాపకం ఉంటాయి. పూర్వంలో ఆ మృగ శరీరాన్ని ఎత్తి గండకీ నదిలో నా శరీరాన్ని వదిలిపెట్టాను, ఈ జన్మలో ఈ బ్రాహ్మణుడికి పుట్టాను, ఇది నా చివరి జన్మ అవ్వాలి అని ఆ పుట్టిన వెంటనే భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉన్నాడు. భగవద్ అనుగ్రహం, ఆ అనుగ్రహం వల్ల పూర్వజన్మ శృతులన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. మరలా తన మోక్ష సాధనకి అనేకమైన విఘ్నాలు వస్తాయని భావిస్తాడు. చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలన్నీ పక్కన పెట్టి ఆ భగవంతుడిని సంకీర్తన చేస్తూ, భగవంతుడి నామాన్నే స్మరిస్తూ, భగవంతుడి యొక్క గుణాలనే తలుచుకుంటూ, ఒక పిచ్చివాని వలె, మూర్ఖుడి వలె, ఒక అంధుడి వలె, చెవిటివాడి వలె ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఏదైనా కనపడిందా అంటే కనపడలేదనేవాడు, వినపడిందా అంటే వినపడలేదనేవాడు, అర్థమైందా అంటే అర్థమయ్యిందే కాదనేవాడు. అసలు ఏ మాట మాట్లాడేవాడు కాదు. పాపం తండ్రికి చాలా బాధ వేసేది. ఆయన వేదాంగాల్లో చదివినటువంటి వాడు, తపోవంతుడు, సదా భగవంతుడి యందు అనుగ్రహం కలగని మహానుభావుడు తండ్రి. మొట్టమొదటి భార్యకి 90 అత్యద్భుతంగా ఉన్నారు, ఏమిటి వీడిలా ఉన్నాడు అని చాలా బాధపడుతూ ఉండేవాడు. కానీ బ్రాహ్మణుడు అవ్వడం వల్ల తండ్రి అతనికి చేయవలసినట్టు ఉపనయనాది సంస్కారాలు చేసి గాయత్రీ మంత్ర జపాన్ని ఉపదేశించారు. కానీ ఇతడు శ్రీమన్నారాయణ భక్తుడు, సదా ఎల్లప్పుడూ స్వామినే స్మరిస్తూ ఉంటాడు. అనన్యమైన భక్తి, నిలబడినా, నుంచున్నా, కూర్చున్నా దేహాభిమానాన్ని వదిలిపెట్టేశాడు, బంధువులందరినీ వదిలిపెట్టేశాడు, తినే పదార్థాల మీద ధ్యాస లేదు, ఏమీ లేదు. సదా శ్రీమన్నారాయణ్ణే మనసులో అలా ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఒక పిచ్చివారి వలె ఉన్నాడు. వేదాధ్యయనం చేయించాలనేటువంటి పట్టుదలతో ఇతనికి ఉపనయనాది సంస్కారములు చేశారు. ఇతను ఏమీ నేర్చుకోలేదు. ఆ తండ్రికి ఈ పుత్రుడంటే ఎనలేని ప్రేమ. సాధారణంగా ఒక పుత్రులందరూ బాగుండి ఒకడు బాగోకపోతే ఆ తల్లిదండ్రులు వీడు ఎలా బతుకుతాడురా అని ఆ తల్లిదండ్రులకి ఆ పుత్రుడి యందు ఉన్నటువంటి వాత్సల్యం. వీడు వేదాధ్యయనం చేయలేదు, ఏ చదువుకోలేదు, ఎంత శిక్షణ ఇచ్చినా ఇతను పనికి రాలేదు, శౌచం లేదు, ఏ విధమైనటువంటి వ్రత నియమాలు లేవు, సేవ లేదు, అగ్ని కార్యాలు చేయాలి అటువంటివి లేవు, బ్రాహ్మణ కృత్యాలు చేయాలి అటువంటివన్నీ వదిలేశాడు. అయినా పాపం శిక్షణ ఇస్తూనే ఉండేవాడు, చెప్పేదే చెబుతూ ఉండేవాడు. ఆయన యొక్క కోరిక నెరవేరలేదు. ఇంచేత ఇతనికి ఆ దృష్టే లేదు. కూర్చున్నా భగవంతుడే, నుంచున్నా భగవంతుడే, పడుకున్నా భగవంతుడే, సదా భగవంతుడి యొక్క గానం. పూర్వజన్మ ఆత్మజ్ఞానం కలిగిన వాడు, మహాతపోవంతుడు, మహాజ్ఞాని, బ్రహ్మ తేజస్సు, వర్చస్సు, అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మహానుభావుడు. వజ్రం పైన మట్టి వేస్తే
వజ్రం యొక్క కాంతి ఎలా ఉంటుంది చెప్పండి? వజ్రం కాంతి ఏం పోదు, మట్టితో తీసేస్తే మళ్ళీ వజ్ర కాంతి ఉంటుంది. అంత బ్రహ్మ తేజస్సుతో వెలుగు పొందేటువంటి మహానుభావుడు ఈ భరతుడు. ఈ బ్రాహ్మణ కుమారుడుగా జన్మించాడు, బాధపడుతూ ఉన్నాడు, మీ చేయలేకపోయేవాడు. ఇంకా కొంతకాలం అయింది, ఆ భరతుడి యొక్క తండ్రి మరణాన్ని పొందాడు. ఆ బ్రాహ్మణుడికి రెండో భార్య కుమారుడు కదండి. అప్పుడు ఈ రెండో భార్య ఏం చేసింది, అమ్మా నీకు 9 కొడుకులు కదా, నువ్వు ఆగు, నేను చేస్తానని చెప్పి ఈ పిల్లవాడిని అన్నదమ్ములకు అప్పచెప్పి, వదిలినకు అప్పచెప్పి ఆమె భర్తతో సహగమనం చేసింది. ఈ సోదరులు ఎంతసేపు కర్మకాండే చేస్తూ ఉంటారు, అదే గొప్పదని భావిస్తూ ఉండేవారు. బ్రహ్మజ్ఞానం, పరావిద్య ఇటువంటి వాళ్ళకి తెలియవు. ఇతడికి బ్రహ్మజ్ఞానం, ఆత్మవిద్య, పరమాత్మ విద్యలు మాత్రమే తెలిసినటువంటి మహా ప్రభావము కలిగినటువంటి మహాశక్తిశాలి. వాళ్ళంతా ఇతన్ని మూర్ఖుళ్ళ అనుకునేవారు. ఏ పని చేసేవాడు కాదు, ఏది సరిగ్గా చేసేవాడు కాదు. తండ్రి స్వర్గస్థుడు అయిన తర్వాత ఈ భరతుడికి అదుపులో పెట్టేటువంటి వాళ్ళే లేరట. విద్యాయామేవ పర్యవసిత మతయోన పరవిద్యాయాం ఎడమతిరితి భ్రాతు అనుశాసన నిర్బంధాత్ నివృత సంతా. స్వర్గస్థుడైన తర్వాత ఈ భరతుడికి వేద శాస్త్ర శిక్షణ గూర్చి నిర్బంధించి చెప్పిన వాళ్లే లేరు. ఈ భరతుడు మానవమానాలు ఏవి పట్టించుకునేవాడు కాదు. ద్విపద పశువు అనేవారు అందరూ, 2 కాళ్ళ జంతువురా వీడనేవారు. మాట్లాడిన ఏం చేసినా ఏ పని చేసేవాడు కాదు, ఇతను కూలి పనిగానే చేసేవారు. ఇతడు అన్నం తినేవాడు, అది రుచిగా ఉన్నా లేకపోయినా మనసు పెట్టకుండా ఏదో కడుపు నింపుకోవాలనేటువంటి దృష్టితో దాన్ని భుజించేవాడు. ఆత్మజ్ఞానం ప్రాప్తించింది అతనికి. వేడిగా ఉన్న చలిగా ఉన్న శరీరానికి ఏది కప్పుకునేవాడు కాదు. శీతోష్ణ స్థితులనే వదిలేశాడు, మానవమానాలను వదిలేశాడు, సుఖ దుఃఖాలను వదిలేశాడు. ఏది కూడా పట్టించుకునేవాడు కాదు. భరతుడు చలిగాలిలో పడుకునేవాడు, వేడి గాలుల్లో తిరుగుతుండేవాడు. ఒకప్పుడు స్నానం చేసేవాడు, ఒకప్పుడు స్నానం చేసేవాడు కాదు. అతను వేసుకున్నటువంటి యజ్ఞోపవీతం కూడా మలినమైపోయి ఉండేది. అందరూ కూడా బ్రాహ్మణాధమా అని చెప్పి తిడుతూ ఉండేవారు. సరే, ఈ వదినులు వాళ్ళంతా కూడా కుళ్ళిపోయిన అన్నాన్ని పెట్టేవారు, బియ్యం పెట్టేవారు, తెలగపిండి పెట్టేవారు. ఏ ఆహారం పెట్టినా పాపం ఆ కడుపుగా అలా తినేసేవాడు. ఇలా తిరిగేసి ఎక్కడెక్కడో పడుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఒక బందిపోటు దొంగల నాయకుడు సంతానం కోసం భద్రకాళీదేవికి ఒక మనుష్యుడిని బలిస్తే సంతానం కలుగుతుందని ఎవరో చెప్పారు. ఆ మాట పట్టుకుని భద్రకాళికి ఒక మనిషిని బలి ఇవ్వడం కోసం ఎక్కడో మనుషుని పట్టుకుని తీసుకొచ్చారు. ఆ మనుష్యుడు మాయమైపోయాడు, కనపడలేదు. వీడు ఒక చోట పడుకుని ఉన్నాడు. ఈ బ్రాహ్మణ బాలకుడు ఇతన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏమనుకున్నారు, మా బాగానే దొరికాడు, ఇతన్ని తీసుకెళ్ళిపోతే మనం చాలు అని ఆ దొంగలు ఇతన్ని తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి కొత్త వస్త్రాన్ని ఇచ్చారు. పలు విధమైనటువంటి ఆభరణాలు వేశారు, మంచి గంధం పూశారు, కంఠయందు మాల వేశారు, తిలకం తీర్చిదిద్దారు, భోజనం చేయించారు. కాళీదేవికి ధూప దీపాలు సమర్పించి మాలలు అలంకరించి పేలాలు, ఆకులు, చిగుళ్ళు, పండ్లు మొదలగు వాటి చేత అమ్మవారికి నైవేద్యం పెట్టి గీతాల గానాలు చేశారు, స్తోత్రాలు చేశారు, మృదంగ వాయిద్యాలు చేశారు, ప్రణవాలు మోగించారు. దేవి ఎదుట బలి పశువుగా ఈ భరతుడిని కూర్చోబెట్టారు, ఈ బ్రాహ్మణ బాలకుడిని. ఆ దొంగల నాయకుడు బలి పశువైన భరతుడిని రక్తంతో సంహరించి దేవుని తృప్తి చెయ్యాలని ఇలా ఖడ్గం ఎత్తాడు భరతుడిని చంపడానికి. ఈ లోపల బ్రహ్మ తేజస్సుతో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ భరతుడు యొక్క దివ్యమైన శక్తిని కాళికాదేవి గుర్తించి గబగబా కాళికాదేవి విగ్రహంలోంచి బయటకు వచ్చి ఆ కత్తి తీసుకుని
ఎవరైతే సంహరిస్తారని అనుకున్నారో వాళ్ళని అమ్మవారు సంహరించారట. చూసారు ఎంత గొప్ప. అంటే బ్రహ్మ తేజస్సు ఉంటే అంత. ఈయన వజ్రంలా ఉండేవాడు, వజ్ర కాంతి ఉండేది, లోపల పైన బూడిదుంటే ఏమిటి. అటువంటి భరతుడు దివ్యమైనటువంటి శక్తి, అమోఘమైన శక్తి ఆ భద్రకాళి శరీరంలో హఠాత్తుగా జరిగింది. భద్రకాళి విగ్రహాన్ని బదలగొట్టి మరీ వచ్చేసిందట. ఇంచేత వచ్చిందంటే ఆమెలో అసహనం ఎక్కువైపోయింది, క్రోధం చెలరేగిపోయింది, కనుబొమ్మలు భయంకరంగా మారిపోయాయి. ఆ భద్రకాళి యొక్క ముఖం వంకరగా అయిపోయింది. ఆ పాపాత్మలైనటువంటి దుష్టుల యొక్క శిరస్సుల్ని భద్రకాళి ఖండించింది. ఏవమేవ ఖలు మహదభిచారా అతిక్రమ. ఓ పరీక్షణ్ మహారాజా, ఆ దోపిడీ దొంగలు తన శిరస్సును ఖండించడానికి సిద్ధపడిన భరతుడు, అతడు ఇలా కత్తెత్తాడు భరతుడు చంపడానికి. భరతుడు ఏమి చెల్లించలేదట. అది విచిత్రం. చెల్లించలేదు, కొంచెమో ఆశ్చర్యపడలేదు. ఆయనకి ఎప్పుడో ఈ హృదయ గంధి, ఎప్పుడో ఈ శరీరం మీద వ్యామోహం లేదు. అలా అని చెప్పి దొంగలు తనలు ఎత్తుకొచ్చారు కదా, సంహరిస్తారనే శత్రుత్వమూ లేదు. సాక్షాత్తు శ్రీహరే భద్రకాళి మొదలుగా వీరు దేవతారూపం ధరించాడా అన్నట్లయింది. ఆయన వచ్చిన వాడెవడు? శ్రీహరి. భద్రకాళి రూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేశాడయ్యా. అధ్యాత స్వామి యొక్క పాద పద్మాలు ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క రక్షణ ఆయనే చూసుకుంటాడు. మనం స్వామిని సేవిస్తూ ఉంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి అది కావాలి ఇది కావాలని మనం కోరకూడదట. భగవంతుడే మనకి ఏది కావాలన్నది చూస్తాడు. భగవంతుడి యందు అనన్యమైనటువంటి భక్తితో ఉండాలి. అకుతశ్చిత్ భయం ఉపసృతానాం భాగవత పరమహంసానాం. మనం పరమ భాగవతోత్తములై ఆ భగవంతుడిని సదా స్మరించినప్పుడు మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆయనే చూస్తాడు. ఈ భరతుడు ఏదైనా సంహరించద్దన్నాడా? అలా కూర్చునుండగా భద్రకాళిలో ఆయనే ప్రవేశించాడు. ఆ దుష్ట శిక్షణ చేసినటువంటి మహానుభావుడు అక్కడి నుంచి బయలుదేరాడు అన్నమాట. ఆ విధంగా రఘుగణ మహారాజుతో సమాగమం ఏర్పడుతుంది ఈ భరతుడికి. ఆయనకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. అక్కడి నుంచి మనందరూ కూడా ఈ భరతుడు చెప్పినటువంటి ఆత్మజ్ఞానం ఎటువంటిది అనేటువంటి ఉపాఖ్యానం రేపటి నుంచి మళ్ళీ మనం తెలుసుకుందాం. ఈవేళ ఈ భరతుడు మరి బ్రాహ్మణు యొక్క వంశంలో పుట్టి ఏ విధంగా ఉన్నాడు అంటే ఒక మూర్ఖుడి వలె, పిచ్చివాని వలె ఉన్నాడు. భగవద్భక్తులు ఎప్పుడు అలాగే ఉంటారు. ఇవన్నీ బాహ్యమైనటువంటి సుఖాల్ని, బాహ్యమైన సౌఖ్యాల్ని, బాహ్యమైన అందాల్ని అన్నీ త్యజించి పరమాత్మ ఒక్కడే నిత్యము, పరమాత్మ ఒక్కడే శాశ్వతమని భావించి ఈ బాహ్యమైనటువంటి శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా భగవంతుడికే ప్రాధాన్యత ఇస్తూ భగవన్నామమే స్మరిస్తూ ఉన్న దానిలో సంతృప్తి పడుతూ ప్రతి ప్రాణి యందు భగవంతుడిని దర్శిస్తూ సదా భగవంతుడి యొక్క ధ్యాసలో ఉంటారు మహానుభావులు. వారే పరమ భాగవతోత్తములు. వాటిలో ప్రధానమైన వాడు మన భరతుడు. అంచేత స్వామి యొక్క చరిత్ర మనం వింటే చాలట, మనం చేసినటువంటి సమస్తమైన పాపాలు తొలగుతాయని చెప్పారు. అంచేత వాసుదేవుడి యొక్క అనుగ్రహం, పరమ భాగవతోత్తముల యొక్క చరిత్ర మనం వింటే చాలట. అదే తపస్సు అన్నారు. తపస్సు అంటే కూర్చుని నామం చేయడమే కదయ్యా. పరమ భాగవతోత్తముల యొక్క కథలు విన్నా అది కూడా తపస్సు, అది కూడా ధ్యానమే అని స్వామి చెప్పారు. చేత స్వామి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మా భాగవతం ఉపాఖ్యానాలు అన్నీ పెట్టాం. సంపూర్ణంగా వ్యాస ప్రణీతమైన మహాభాగవతాలు ఇవి. మీరు వింటూ మీ పిల్లలకు వినిపించండి. మీకేదైనా సందేహం ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. నా జ్ఞానాన్ని అనుసరించి యథావిధిగా మీకు అందివ్వాలనేటువంటి ఒక సౌహృద్భావంతో నా యథాశక్తిగా నేను అందిస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.